హలో అండి. ఇంకా మా రెండో అక్కయ్య వాళ్ళ ఇంటి హోమ్ టూర్ అయితే చూసేద్దాం రండి. మరి ఈ వీడియోలో ఇంకా ఇంటి ముందు నుంచి అయితే చూస్తే ఇల్లు ఇలా ఉందండి. చాలా లుకింగ్తో చాలా బాగుందండి. ఇంకా మొన్ననే కొత్తగా పెయింటింగ్స్ అయితే వేశారండి. పైన ఆనియన్ బల్బ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా అవైతే ఎంతో ఇష్టంతో పెట్టించారు. ఇంకా ఫంక్షన్స్ అప్పుడైతే నైట్ పూట వెలుగుతున్నప్పుడైతే ఇంటికి చాలా మంచి లుక్ అయితే వస్తుందండి. ఇంకా ఇంటి ముందుండి చూస్తే ఇంటి లుక్ మొత్తం అయితే ఇలా ఉందండి. చిన్న ఇల్లు అయినా కానీ చిన్న తక్కువ ప్లేస్లో కూడా చక్కగా బొంగురంలా కట్టించారండి. ఇంకా మా నాన్నగారే కాంట్రాక్ట్ కావడం వల్ల నాన్నగారే డిజైన్ చేసి కట్టించారండి. ఇంక ఇదైతే మెట్లు ఎక్కడానికి అన్నట్టుగా ఇది మెయిన్ ఇంటి ఎంట్రన్స్కి దర్వాజా అండి. ఈశాన్య మూల తులసి చెట్టు, కాలు కడుక్కోవడానికి ఇక్కడ నల్లాలు. ఇంక ఇదైతే గేట్ అండి, ఎంట్రన్స్ గేటు. ఇదైతే ఇంటి చుట్టూ తిరగడానికి ఇలా ఓపెన్ ప్లేస్ అండి. ఇంక ఇక్కడైతే చక్కగా మొహం కడుక్కోవడానికి వాష్ బేసిన్ అయితే పెట్టించారండి. చిన్న ఇల్లు అయినా అన్ని వసతులతో చాలా బాగుందండి. ఇంకా ఇంటి చుట్టూ తిరగడానికి ఇలా ప్లేస్ అయితే వదిలారండి. 90 గజాల లోపలనే ఇంత చక్కని ఇల్లు అయితే కట్టించారండి. మా నాన్నగారు అయితే చాలా చక్కటి ప్లాన్తో చక్కగా డిజైన్ చేసి అయితే కట్టించారు. నాకైతే చాలా ముచ్చటేస్తుందండి తక్కువ ప్లేస్లో ఇంత మంచి ఇల్లును కట్టించడం చూస్తేనైతే. ఇదైతే ఇంకా నీటి సంప్ అండి. సంపుకు ఒక మోటరా, బోర్కు ఒక మోటరా. ఇంక ఇదైతే హాల్ అండి. హాల్ ఇలా ఉంటుంది. ఇంక ఇంట్లోకి రాగానే అక్కడైతే స్టోర్ రూమ్ లాగా అలా వాషింగ్ మిషన్ ఇచ్చారు. ఇంకా వాటర్ క్యాన్స్ పెట్టారు. అలాగే ఇంకా చిన్న షింక్ కూడా ఉందండి. ఒక బెడ్రూము, సింగిల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ అన్నమాట అండి. ఇదైతే దిష్టి కల్లా గణపతి అండి. అది పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అంటారు. ఇదైతే పూజా రూము, పక్కనే కిచెను. ఎలా ఉందండి ఇంకా అక్కయ్య వాళ్ళ ఇంటి హోమ్ టూర్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను.